వాళ్ళ సొంతైన ఇన్స్పిరేషన్, కొన్ని ఫ్యామిలీస్ అన్నా ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ అన్నా మోటివేట్ అవుతూ ఉంటాయి అనే ఒకే ఒక ఉద్దేశంతో వదిలిపెడుతున్నారు. మా యొక్క ప్రేమ తెలియచేయడం కోసం కాదు. కొన్ని ఫ్యామిలీస్ మోటివేట్ అవుతాయి, ఇన్స్పిరేషన్ అవుతాయి. మన ప్రేమ అనేది క్రియల్లో తెలియచేయాలి. క్రియలు లేని విశ్వాసం మొత్తం. క్రియల్లో ప్రేమ తెలియచేయకపోతే నీ మనసులో ఏముంది ఎవరు తెలుస్తుంది? కాబట్టి ఒకరి ప్రేమను ఒకరు తెలియచేయాలి. ప్రేమ యొక్క ప్రధాన లక్షణం సాక్రిఫైయింగ్ అండి, త్యాగం. నిజంగా ఆ త్యాగం చేయడంలో కూడా చాలా గొప్ప ఆనందం ఉంటుంది. అటువంటి ఆనందాన్ని నేను చూశాను. తను కూడా సాక్రిఫై అవుతాను, నేను కూడా చాలా సాక్రిఫై అవుతూ ఉంటాను. మరి ఉన్న వార్తలు చెప్పాలి కాబట్టి ఆ స్వీట్ మెమరీస్ నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. తను కూడా ఆ స్వీట్ మెమరీస్ సభాముఖంగా తెలియజేస్తే నేను కూడా ఆనందిస్తాం. ఒక్క స్వీట్ మెమరీ చెప్పేసి డైరెక్ట్ పర్లేదు పబ్లిక్లోనే తెలియజేయాలి. నాకు పాట పాడడానికి రెడీగా ఉన్నాను. బ్రదర్ 10 minutes చూపించేద్దామండి, ఎందుకంటే లేట్గా వచ్చారు అందరూ. స్వీట్ మెమరీకి కాదు కానీ దేవుని ప్రణాళికలో అంటే వివాహం గురించి మరి ప్రత్యేకంగా ఈరోజు వెడ్డింగ్ డే కాబట్టి దేవుని మహాకృపను బట్టి దేవుని చిత్తంలో మరి మా వివాహం జరిగిందండి. మరి దేవుని చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు బయలుపరిచిన రీతిగా మరి ఎన్నో ముందు మ్యాచెస్ చూసినప్పటికీ నేనైతే పర్సనల్గా దేవుని చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన విధంగా ఈ యొక్క వివాహం జరిగింది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మరి ఏది జరిగినా మరి హ్యూమన్స్గా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దేవుని కృపను బట్టి అన్నీ కూడా మరి మేము సాక్రిఫైస్ అడ్జస్ట్ అవుతూ వచ్చాము. అయితే మరి మాస్టర్ గారు చెప్పినట్టు అలాగా చాలామంది మరి జెంట్స్ హెడ్ అనగానే ఫ్యామిలీకి నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే విధానం అనేటువంటి టెండెన్సీ ఉంటుంది. కానీ నిజంగా మనం చెప్పినప్పుడు వినాలని లేదు కదా, దేవుడు అట్లాగా చెప్పినప్పుడు వినే స్వభావం మరి పాస్టర్ గారు దేవుడు ఇచ్చాడు. అది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా మరి ఒకరికొకరి నుంచి ఒకరు అర్థం చేసుకునే విషయంలో, ఒకరి తప్పులు ఒకరు సరి చేసుకునే విషయంలో కేవలం దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆ విధంగా మరి కుటుంబ జీవితంలో మరి పరిచయంలో కూడా ప్రతి విషయంలో దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు మరి నడుస్తున్నాం. ఇంకా ముందు కూడా కొనసాగడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. ఈ విధంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తాం. దయచేసి ఒక 10 నిమిషాలు వరకు పట్టండి. నన్న 2 minutes సార్ పాడుతున్నాను. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎంతలో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, నడిచినను నీ నిర్మలము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ
సాటి లేదు. ఈ సమయంలో మొదటి మధుసూదన్ గారు వచ్చి ఒక 5 minutes గ్రీటింగ్ చెప్పాలి. ఫ్యామిలీగా రెడీగా ఉంటే ఓకే, లేకపోతే ఫ్యామిలీగా 5 minutes. మాస్టర్ గారికి గ్రీటింగ్ చెప్పాలని చెప్పి ఒక అరగంట ప్రిపేర్ అయ్యాను, కానీ 5 minutes ఇచ్చాడు. కానీ 5 minutesలో చెప్పాలంటే ఆ మెసేజ్ అంతా కుదించాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం తరఫున మాస్టర్ గారికి, పాషం గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మరి 18 years సాత్వికమైన టిక్లు తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మాస్టర్ గారు ఎంజాయ్ చేశారు, చాలా బాగా చెప్పారు అది. సో సంఘం తరఫున ఇంతకుముందు కూడా ఆ టిక్లు తినుకుంటూ దేవుడు ఎదగాలని, హ్యాపీగా ఉండాలని సంఘం తరఫున ఫ్యామిలీ తరఫున. సో ఇంకా ఇది చర్చ్ గురించి, చర్చ్ పెట్టి 5 years అవుతుంది. సో చర్చ్ అది దేవుడి చిత్తమే, అందరికీ ఆ తలపు రాదు. అది అది మాస్టర్ గారికి దేవుడి ఇవ్వడం అనేది అది బ్లెస్సింగ్. సో ఒక హెల్తీ చర్చ్కి ఉన్న క్యారెక్టర్స్ జస్ట్ ఒక 8 characters చెప్పేసి నేను ముగించేస్తాను. చర్చ్ అనేది ఇట్స్ ఎ హోప్ టు ది వరల్డ్, నిరీక్షణ. అలాగే గాడ్స్ చర్చ్ ఇస్ ఎ వెసల్ టు రీచ్ ద వరల్డ్. ఇక్కడి నుంచి మనం ప్రపంచానికి మనం ఏంటని చూపడం జరిగింది. అలాగే హెల్తీ చర్చ్ ఫాలోస్ ది బ్లూ ప్రింట్ అనేది దేవుడు ఆశలకు ఇచ్చారు, దేవుడు వారి వాక్యం ద్వారా. సో అదేంటది, ఎక్కడ చర్చ్ పెట్టాలి, అది ఎలా బిల్డప్ చేయాలి. సో దేవుడు గాడ్స్ వర్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ది చర్చ్. సో చర్చ్లో మెంబర్స్ అనేది మనం బ్రిక్స్ లాంటి వాళ్ళు అన్నమాట. సో నెక్స్ట్ హెల్తీ చర్చ్ లీవ్స్ అవుట్ ఆఫ్ యూనిటీ. ఇందాక బ్రదర్ గారు చెప్పినట్టు యూనిటీ, కలిసి ఉన్నాం అంటే మనలో ఐక్యత ఉండాలి. అది వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ హెల్తీ చర్చ్. అలాగే హెల్తీ చర్చ్ ఇట్ గివ్స్, అంటే దేవుడు చూడండి, గాడ్ సో లవ్ ది వరల్డ్ సో హీ గేవ్ హిస్ ఓన్లీ సన్. సో ప్రేమ కన్నా ఇవ్వడం అనేది హెల్తీ చర్చ్ యొక్క గొప్ప లక్షణం. ప్రేమించడమే కాదు, కానీ ప్రేమ కన్నా మనం ఇచ్చేది ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఇచ్చామో మనకి అన్ని జనులు అట్రాక్ట్ అవుతారు, దేవుళ్ళకి వస్తారు. ప్రేమిస్తే సరిపోదు, ప్రేమ కన్నా ఇవ్వడం నేర్చుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్తీ చర్చ్. నెక్స్ట్ హెల్తీ చర్చ్ ప్రొడ్యూసెస్ గుడ్ ఫ్రూట్స్. సో ఒక మంచి వృక్షం అనేది మంచి ఫలాలు ఇవ్వాలి. సో సంఘంగా మనం, సంఘ సభ్యులుగా మనం దేవుళ్ళు ఎదుగుతూ మంచి ఫలాలు ఇచ్చే వృక్షంగా ఉండాలి. అంటే ఒక హెల్తీ ట్రీ ఉందనుకోండి, అది ఎక్కువ ఫ్రూట్స్ ఇస్తుంటే, ఇక్కడ ఒక చెట్టు ఉంది, అది ఫ్రూట్స్ ఇస్తుంటుంది, మా మ్యాంగో ట్రీ, కానీ పచ్చడి దీని పనికిరాదు. ఈ చెట్టు ఉంది, అదే మంచి ఫ్రూట్స్ ఇస్తుంది. సో అట్టి విధంగా మనం ఉండాలి. యూ షుడ్ గివ్ ఎ గుడ్ ఫ్రూట్స్. అలాగే హెల్తీ చర్చ్ షుడ్ గ్రో అండ్ రిప్రొడ్యూస్. సో అది తనలో ఎదుగుతూ ఇట్ షుడ్ రిప్రొడ్యూస్. సో ఇప్పుడు మాస్టర్ గారు ఇక్కడ చర్చ్ పెట్టారు, అలాగే మనం చేసే అని చెప్పి అక్కడ పెట్టాం. సో ఇట్ షుడ్ ఎక్స్పాండ్. సో దట్ షుడ్ బి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హెల్తీ చర్చ్. ఇంకోటి హెల్తీ చర్చ్ ఆర్ ఫుల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఒక మినిస్టర్స్ అయితే ఒక క్యాబినెట్ మనం చూసామనుకోండి, పాస్టర్ గారే చీఫ్ మినిస్టర్ అనుకుందాం అనుకోండి, మిగతా మనందరూ మినిస్టర్స్ లాగా అనమాట. సో ఎవ్రీ వన్ షుడ్ వర్క్ ఇన్ ఒక యూనిటీగా ఒక పర్పస్ కోసం మనం పనిచేయాలి. అది ఏంటి పర్పస్? గాడ్స్ గ్లోరీ. సో సో వీఆర్ ద మినిస్టర్స్. సో ఎవ్రీబడి షుడ్ వర్క్. వేరే వేరే పోర్ట్ఫోలియోస్ ఉంటాయి మినిస్టర్స్కి. అంటే ఆ 5 బ్రదర్ చెప్పినట్టు 5 ఫింగర్స్ గురించి చెప్పారు కదా. సో దీస్ ఆర్ ఆల్ మినిస్టర్స్. సో అన్నీ కలిసి పనిచేస్తేనే ఇది వస్తుంది. సో అది వన్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇంకోటి క్యారెక్టర్ అనమాట హెల్తీ చర్చ్ది. అలాగే హెల్తీ చర్చ్ షుడ్ హ్యావ్ ఫన్ అండ్ అట్రాక్టివ్. ఏదో వచ్చామా, ఆ రోజు కూర్చున్నామా, ఏదో ప్రేయర్ చేసామా, వెళ్ళిపోయామని కాకుండా దేవుడు ఎంజాయ్ చేయాలి. అంటే ఎఫెక్టివ్గా దేవుడు ఎలా ఎంజాయ్ చేయాలంటే మనం చూసి ఈ నిజంగా దేవుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారు దేవుళ్ళు అని చెప్పి మనకు రావాలి మన దగ్గరికి. ఇది వన్ ఆఫ్ ది క్యారెక్టర్ హెల్తీ చర్చ్. అలాగే హెల్తీ చర్చ్ కీప్స్ ద ఫస్ట్ థింగ్ ఫస్ట్. ఏంటా ఫస్ట్ థింగ్ ఫస్ట్? ఇన్ని చేసినప్పటికి కూడా అల్టిమేట్ మనం గాడ్స్ గ్లోరీ. Luke chapter 10, 41 to 42 చూస్తే
మేరీ మార్తా నుంచి స్టోరీ ఉంటుంది. దేవుడు మేరీకి మార్తా నుంచి చెప్తారు. ఒకసారి చెప్తారా? ల్యూక్ చాప్టర్ 10:41. మేరీ దేవుడి పైన కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఇక్కడ మార్త దేవుడి దగ్గర ఉన్నప్పటికీ కూడా వేరే వేరే యావిగేషన్స్లో ఉండిపోయింది అనమాట. అప్పుడు దేవుడు మార్తకి హెచ్చరిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మనం వేరే వేరే ప్రొఫెషన్స్లో ఉన్నాం, ఏదైనప్పటికీ కూడా ద అల్టిమేట్ పర్పస్ ఇస్ గాడ్స్ గ్లోరీ. సో ఫైనల్గా హెల్తీ చర్చ్ ఎక్సెల్స్ స్టిల్ మోర్ అంటే ఇవన్నీ ఇంప్రెషన్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి దేవుడు గారు చేయడానికి. సో మన చర్చ్ కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ చిన్న సాక్ష్యం అలాగే మాటలు దేవుడు దీవించారు. మరొకసారి పాస్టర్ గారికి పాస్టర్ గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. జోక్స్ అపార్ట్, అది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. చాలా థ్యాంక్స్ అండి. ఇదే టైంలో ఫినిష్ చేశారు. నేను నిన్నటి నుంచి మన డిఎల్ స్కూల్ కృష్ణ గారికి చెప్పాలని మనసులో అనుకుంటున్నాను, ఫోన్ చేయలేకపోయింది సార్. మీరు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి కృష్ణ గారికి. నిన్నటి నుంచి అనుకుంటున్నాను, ఫోన్ చేయలేకపోయాను. నిజంగా ఆయన కనబడితే నిజంగా దేవుడు పంపించాడని. ఒక్కొక్క విషయం అండి, మరి మన డి సామిల్ గారు వచ్చారు, డి సామిల్ గారు అలాగే ఎల్ సామిల్ గారు మధుసూదన్ గారు బాధపడుతుంటారు సైన్యం వచ్చారు. కానీ ఒక విషయం ఏంటంటే ఇజ్రాయెలైట్స్ సర్జికల్ స్ట్రైక్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అండి. సర్జికల్ స్ట్రైక్ కి ఒక నిమిషం ఆలోచించాలంటే టైం ఉండదు. విత్ ఇన్ 1 minute టాస్క్ ఫినిష్ చేయాలి. నేను ర్యాపిడో ఓలా ఊబర్ ఎత్తుతా ఉంటా వైజాగ్ లో, నాకు 1 minute నేను డ్రాప్ చేస్తున్నాడు. ఆ 1 minute కూడా సువార్త ప్రకటించాలి అంటే సమయాన్ని ఐరన్ డ్రోన్ లాగా 100 మెసేజ్ చేద్దామనుకోండి, ఇది ఆలోచిస్తూ వెళ్తే ఆ ఎన్నో వచ్చి పడిపోతూ ఉంటాయి. కాబట్టి విత్ ఇన్ షార్ట్ లో అవసరం చెప్పగలిగే అది కూడా ఒక తలంతే. దేవుడు అది మాత్రం నాకు స్పష్టంగా ఇచ్చాడు నేను అనుకుంటున్నాను. నేను నా సద్వినియోగం కూడా చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడటమే కాదు, 6 months లో 36 కొట్టడం 100 కొట్టాడు ఒక టైంలో నేను చిన్నప్పుడు. అలా కొట్టడం కూడా రావాలి సందర్భానుసారంగా. కాబట్టి ఎందుకు చెప్పానంటే మీకు అర్థమైపోయింది. మీరు పెద్ద మనసుతో మమ్మల్ని గమనించి ఎల్ సామ్యాల్ గారు టీ సామ్యాల్ గారు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కృష్ణ గారు మీరు కూడా ఒప్పుకున్న బాగా చెప్పాలి. మీరు కూడా సార్ ఎల్ సామ్యాల్ గారు తర్వాత కృష్ణ గారు ఒక విషయం ఒక మాట చెప్తారు. వాస్తవానికి నేను పలుపర్తి వచ్చాను, అక్కడ అడవిలో ఉన్నాను. మనం ఏంటంటే ముందుగా పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఈ విధంగా వివాహ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో వారికి 40 శుభాకాంక్షలు. రెండో విషయం, దేవుని సంఘంగా ఇక్కడ 5 సంవత్సరాలు అయిందనే విషయం తెలుసుకుని సంతోషిస్తున్నారు. అయితే దేవుని సంఘం అంటే ఏంటి అంటే బైబిల్లో ఒక నియమం ఉంటుంది, ఫస్ట్ యూజ్డ్ ప్రిన్సిపల్ అంటారు. అంటే ఏంటి అంటే సంఘం అనే మాట, మందిరం అనే మాట ఎప్పుడు బైబిల్లో ఉపయోగించారో ఆ అర్థాన్ని మనం గ్రహిస్తే అదే అర్థంతో మిగతా సందర్భాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో సంఘం అనే మాట ఎప్పుడు అనేది ఉందని చూస్తే ఆదికాండం 28:15 చదువుతున్నాం. భయపడి ఈ సంఘానికి ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోండి. సందర్భంలో వివరించిన సమయం లేదంట. యాకోబు గురించి మాట్లాడుతూ యాకోబు పారిపోతున్నాడు భయపడిపోయి. ఆ సందర్భంలో ఒక స్థలం దగ్గర వచ్చేసాక ఒక రాయి తీసుకున్నాడు, రాయి తీసుకొని తరగడ చేసుకుని పడుతున్నాడు. ఒక కళ అన్నాడు. ఆ కళ వచ్చిన తర్వాత భయపడిపోయి లేచి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి అప్పుడు దేవుని మందిరం అనే పదం మొదటిసారిగా బైబిల్లో ఉపయోగించబడిన సందర్భం. అక్కడ దేవుని మందిరంలో ఏం జరిగింది అంటే రాయి తీసుకొని తరగడగా చేసుకొని పడుతున్నారు. ఇక్కడ దేవుని మందిరంలో దొరికేది ఏంటంటే విశ్రాంతి. ఈ మందిరంలో కూడా ప్రజలందరూ అలసిపోతూ వస్తున్నప్పుడు దైవిక విశ్రాంతి దొరకాలని నాకు అనిపిస్తుంది. అంత మాత్రం కాదు, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎక్కడ ఏంటి దిగడం ఏంటి? హెవెన్ జరుగుతుంది ఏంటి? ఎక్కుతున్నారు దిగుతున్నారు. అంటే సంఘంలో చేసే ప్రార్థన పైకి వెళ్ళాలి, పై నుంచి దేవుని యొక్క మర్మాలు దేవుని యొక్క వాక్యం తెచ్చారు, సంఘంలో రావాలి. 2-way కమ్యూనికేషన్.
చాలా సంఘాల్లో ఏముంటుందంటే విపరీతమైన వాక్యం ఉంటుంది ప్రార్థనలో. మరికొన్ని సంఘాల్లో ప్రత్యేకంగా జిల్లాలో చాలా సంఘాల్లో విపరీతమైన ప్రార్థన చూపిస్తారు. వాక్యం లేదని కాదు. సంఘంలో ఉండవలసిన రెండో విషయం ఏంటంటే బోత్ వే కమ్యూనికేషన్, 2 వే కమ్యూనికేషన్ కాదు. దేవునితో ప్రజలు మాట్లాడడం, ప్రజలు తిరిగి దేవునితో మాట్లాడడం, దేవుడు ప్రజలతో మాట్లాడడం, ప్రజలు తిరిగి దేవుడితో మాట్లాడడం. సో ఈ సంఘంలో దేవుని వాక్యం సమృద్ధిగా నిశ్చించబడాలి. అంత మాత్రమే కాదు, ఈ సంఘం నుంచి చేసిన ప్రార్థన పరలోకానికి చేరాలి. సంఘంలో ఉంటాయి రెండో విషయం. మూడో విషయం ఏంటి అంటే అక్కడ దేవుడు అక్కడ దీవిస్తాడు. నువ్వు మనం దర్శనం వస్తా దర్శనకి వ్యాపిస్తావు. సంఘం మస్ట్ అంటే కరెక్ట్ ఆపర్చునిటీ. మరి అందరూ కూడా అదే పాయింట్ చెప్పారు రాబోయే. సంఘం అంటే ఏంటి అంటే సంఘం తాలూకు కార్యక్రమాలు, సంఘం వాసనలు, సంఘం తాలూకు పరిచర్య, సంఘం తాలూకు ఆశీర్వాదం, మిగతా అన్ని వైపులా కూడా చదవాలి. ఖచ్చితంగా ఈ సంఘం పట్ల దేవుడు ఈ మూటిని నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను. ఒక్కరోజుగా ఈ సంఘానికి వచ్చే వారికి దైవిక విశ్వాసం కావాలని, రెండవదిగా దేవుడి మాట వినబడాలి, మన మాట ఎక్కువ నుంచి దేవుడు వినాలి, మూడవదిగా ఈ సంఘం మన దిశగా వ్యాప్తి చెందాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి వార్తోత్సవాలు తెలుసుకోవాలని అభిలాషిస్తూ ఈ సమయాన్ని థ్యాంక్ యూ అన్న. చాలా థ్యాంక్స్ అండి బ్రదర్కి. అంటే తక్కువ టైంలో చాలా విషయాలు చెప్పారు. సామీర్ గారు రండి. ఈ సామీర్ గారు మీరు 1 minute ఉంది, లేట్గా వచ్చారు కాబట్టి రండి. రైతులైన అందరికీ వందనాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మాస్టర్ గారికి నా వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ సార్ అండ్ మేడం. యాక్చువల్గా బ్రదర్ని మేడంని చూసినప్పుడు మరి నేనైతే చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటామండి. నేను మా మిస్సెస్ వాళ్ళు 18 years మ్యారేజ్ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా చాలా ఇనీషియల్ డేస్లో మ్యారేజ్లో ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటారో అంత బాగా అన్యోన్యంగా ఉంటారు. నేను ఎక్కువ పాస్టర్ గారిలో ఎక్కువ నేను అది చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంటే పాస్టర్ గారిని ఆయన ఎంతలాగా ప్రేమిస్తారు అనేది బాగా కనపడుతూ ఉంటుంది అనమాట. ఆయన చూసి మేము అనుకుంటా ఉంటాం అనమాట, మేము కూడా ఇలాగా చేయట్లేదు లేకపోతే అలా ఉండాలి అన్నట్టుగా చేస్తాము. పాస్టర్ అందరికి కూడా చాలా మరి చాలా క్రిస్టియన్ ఓపెన్ ఏ విధంగా ఉండాలో బ్రదర్ వాయిస్లో చెప్పన్నట్టుగా ఆ రెండు కూడా వాళ్ళిద్దరిలో నెరవేరినాయని నేను అనుకుంటానండి. భర్త భార్యని ప్రేమించాలని అన్నదంటే దాంట్లో 200% పాస్టర్ గారికి మార్కులు వేయచ్చు. అలాగే భార్య భర్తకి లోబడి ఉండాలి అనే వాక్యం ఉంది, అందులో పాస్టర్ గారికి 200% మార్కులు వేయచ్చు. సో అందుకని ఈ రెండు విషయాల్లో మరి వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు ఒబే చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా మరి 18 years మ్యారేజ్ లైఫ్ కలిగి ఉండటం అనేది నిజంగా దేవుని కృప. మరి మేము కూడా మాకు రీసెంట్గా 10 years అయింది మ్యారేజ్ అయ్యి. సో మేము కూడా అలాగా ఆ విధంగా దేవుని వాక్య ప్రకారం మరి ఉండటానికి మేము కూడా ప్రయత్నిస్తామని మాకు ఇప్పుడు కూడా మోటివేషన్గా మా ముందు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. దేవుని మాటలు దీవించింది గారు. థ్యాంక్ యూ. కృష్ణ గారు ఒక్క మాట. బ్రదర్ సోమశేఖర్ గారు ఏడు తీసుకెళ్ళలేదా? ఓకే, మీరు కూడా ఒక మాట చెప్పండి. మీరు కొలిక్ డాక్టర్ గారు కాబట్టి మన పాస్టర్ గారికి పాస్టర్ గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. పాస్టర్ గారు నాకు 15 సంవత్సరాల నుండి పరిచయం. పాస్టర్ గారిని చూడగానే మనసులో ఏదో ఆనందం కలుగుతుంది. ముందుగా 15 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే కలుగుతుంది. ఎందుకంటే చూడగానే చాలా చక్కగా సౌమ్యంగా మాట్లాడతారు. పాస్టర్ గారు కూడా చాలా సౌమ్యంగా మాట్లాడతారు. నెక్స్ట్ పాస్టర్ గారి పిల్లలు అంటే ఎంతో అభిమానం. ఎప్పుడు బాబు గురించి కానీ మేడం గురించి కానీ చెప్తూనే ఉంటారు. నాకు తెలిసి ఎంతో మందిని చూశాను కానీ ఎప్పుడు ఏ మాట వచ్చినా సరే వాళ్ళకి ప్రసక్తి అనేది వస్తుంది. చాలా రేర్గా ఉంటారు చాలా మంది నేను చూసిన దీనిలో. వాళ్ళు ఇలాంటి పెళ్లి రోజు మరీ చేసుకోవాలని ఆలోచిస్తూ విష్ హ్యాపీ మ్యారేజ్ అండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి కృష్ణ గారు. సోమశేఖర్ గారు ఒక మాట చెప్పండి సార్. మీ మాట మీరు అందరూ వింటారు. శేఖర్ గారు వాళ్ళ అమ్మగారు
చాలా మరి ప్రార్థన మన మందిరంలో ఉండి చాలా ఆనందిస్తూ ఉండేవారు. మీకు చాలా మంది తెలుసు వీళ్ళ అమ్మగారు కదా. నిజంగా ఇక్కడ కట్టినప్పుడు కూడా వచ్చేవారు ఆంటీ గారు. నిజంగా అమ్మగారు బ్రదర్ అయితే వాళ్ళ అమ్మగారు అంత ఒక కొడుకు తల్లిని ఎంత బాగా చూసుకోవాలో బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా చాలా బాగా 20 years అమ్మాయి కానీ అమ్మాయిని కూడా చూడలేదు రోజుల్లో. నేనైతే ఈ బ్రదర్ చూసినంత ఎక్కువ చూడలేదు. నెక్స్ట్ మా తమ్ముడు అన్ని కూడా చూశాను. థర్డ్ ప్లేస్ నేస్తాను. ఫస్ట్ ప్లేస్ మాత్రం సాకే. హ్యాపీ మ్యారేజ్ అనిపిస్తుంది మేడం. అండ్ ఫ్యామిలీ కూడా నాకు మేడం తెలిసి ఈటీఎస్ మేడం ఆ పక్కనే ఉంటాం రోజు చేంబర్స్లో. అండ్ మేడం వర్క్ ఎథిక్ కూడా చాలా బాగుంటుంది. ఈజ్ ఆల్వేస్ కంపేర్ టు క్రిస్టియానిటీ అండ్ రిలీజియన్. అండ్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ వాట్ వి హావ్ టు లెర్న్ అండ్ అడ్మైర్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అశోక్ సార్ లేదా? అశోక్ కానీ ఎవరు లేకపోతే నేను కూడా ఒక మాట చెప్తారా? ఓకే, అశోక్ గారిని నెక్స్ట్ ఎవరు లేదా? ఓకే రైట్. మనకి ఎవరన్నా ఒకరు కావాలి, మీరు ఎవరైనా చెప్తారా? 1 minute వస్తే క్లోజింగ్ ప్రేయర్ చేద్దాం. గారు 1 minute కానీ పర్లేదు. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను. మహాకృపాత్రం గారు మా దగ్గర తండ్రి, నేను అన్నది స్తోత్రాలు. ఈరోజు థ్యాంక్స్‌గివింగ్ ప్రేయర్లో మీరే మాకు తోడే ఇవ్వండి. అన్నయ్య ద్వారా, అదేవిధంగా మంచులు గారి ద్వారా, అదేవిధంగా తండ్రి అంశామయ్య గారి ద్వారా, కిసామయ్య గారి ద్వారా, కృష్ణ గారి ద్వారా, శేఖర్ గారి ద్వారా వారి మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని వందనాలు తండ్రి. కిసామయ్య తండ్రి మీరే మా మధ్యలో ఉండండి. బలముఖ్యంగా తండ్రి అందరం ద్వారా అనేక మందికి ఆత్మీయమైన జరగడానికి, అనేక మంది రక్షణ పొందడానికి సహాయంగా ఇచ్చేయండి. అదేవిధంగా జయ ప్రేమ మందిరం ద్వారా కూడా తండ్రి నేర్చుకున్న అనేక మంది మీ తట్టు తిరగడానికి, మీరు సేవించడానికి, సంఘము మందిరం కట్టుకోవడానికి సహాయం దయచేయండి. మా 18 మెంబర్స్ తో నేను తోడుగా తండ్రి ఇంకా అనేక మందికి తండ్రి ఆశీర్వాదకరంగా మా కుటుంబాల నుంచి అనేక మందికి రక్షణ సువార్తలను అందించే కుటుంబంగా మనం ఉంచమని, ఇక్కడ చేరిన వీళ్ళందరినీ కూడా అసలు దీవించమని మా యేసుక్రీస్తు ద్వారా మనం కొంచెం తండ్రి. ఈ సమయంలో కేక్ గురించి ఎల్సామయ్య గారు వచ్చి ప్రారంభం చేస్తారు. ఎల్సామయ్య గారు వచ్చి కేక్ గురించి ప్రారంభం చేస్తారు. చూద్దాం. మరి అన్నయ్య వదిన కూడా మీరు ముందుకు రండి. సాయంత్రకాల సమయంలో ఈ విధంగా గారిని మేడం గారిని దీవించి ప్రముఖంగా ఈ సంఘాన్ని కూడా దీవించి 5 సంవత్సరాలు పాస్టర్ దేశంలో 18 సంవత్సరాలు జీవితాన్ని క్రీస్తు కేంద్రీకృత సమయంలో దాన్ని జ్ఞాపకం చేసి ఆ మధ్య నుంచి కొన్ని ఇది ఈ సభ కోరుతున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు మీ మా తోడుగా ఉంటుంది. మొదలుగా ఆ దీపాలు ఆ సంఘాలు ఈ ప్రాంతంలో మరి మా అమ్మగారికి దండలం ఇష్టం ఉంది. దండలేకపోతే అసలు పెట్టడం కానీ కాదు మా అమ్మగారి దృష్టిలో. మరి ఫస్ట్ ఎవరు వేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. పాట పాడతారండి, వివాహం అన్నది అనే పాట. Thank you.
నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల We wish you happy wedding anniversary. We wish you happy wedding anniversary. We wish you happy wedding anniversary. We wish you happy anniversary. All of you clap. ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము ఈ జగతి కన్నా మునుపే జీవన సంఘ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా ముందుకు రావాలి. మరి పెండ్లి కుమారుడు ప్రదర్శించి పక్కనండి. పెండ్లి కుమారుడు ప్రదర్శించండి. ఈ ఆధ్వర్యంలో మరి గత మార్చడం జరుగుతుంది. సామాన్య గట్టిగా పాట నిజమైన దేవుడు ఎన్నడూ ఇవ్వడు పట్టి నడుపును నరంధకారములో హల్లెలూయా 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 సంతోషమైన దుఃఖమైన క్షేమమైన క్షామమైన
దేవుడు బహుమంతి యేసయ్యా మంగళి దేవుడు బహుమంతి యేసయ్యా మన బయట యూత్ రావాలి అతను యూత్ అవ్వాలని కోరండి యూత్ రావాలి సతీష్. ఈ సమయంలో మన పాస్టర్ గారిని పాస్టర్ గారిని ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా జీవన సంఘ విశ్వాసం అందరూ కలిసి చాలా సత్కరించాలని నేను కోరుతున్నాను. అందరూ ప్లీజ్ జాయిన్ ఆల్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయంలో ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం ఒక్క సెకండ్. మరి ఇప్పుడు జిఆర్ చర్చ్ వారు ఇస్తున్న కానుక మరి ప్రారంభంలో ప్రారంభం చేస్తాను. ఇలా మహాకృపా ప్రేమ మా దగ్గర తండ్రి ప్రారంభ రాష్ట్రం జీవించారు తండ్రి. ఏర్పాటు చేసిన మా కుటుంబాన్ని అదేవిధంగా అసలు తయారు చేసిన జీవించండి. అందరూ సంతోషించడానికి తృప్తిపరచడానికి మీరు సహాయపడి చేయమని మా మధ్యలో మన మాతృ ద్వారా మనం ప్రవేశించున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మరి జీవన సంఘ సిస్టర్స్
జెస్సీ సిస్టర్, స్వప్న సిస్టర్, ఇంకా సిస్టర్స్ అందరూ, మెయిన్ సిస్టర్, మొదటి సిస్టర్ అందరూ ఆలోచన కలిగి ఫోటో ఫ్రేమ్ వాళ్ళిద్దరూ ఉన్న ఫోటో ఫ్రేమ్ అరేంజ్ చేశారు. ఈ ఇయర్లో అదే కదా మీకు లాంగ్ మెమరీ. We wish you happy wedding anniversary. We wish you happy wedding anniversary. We wish you happy wedding anniversary. Happy anniversary. We wish you a very happy wedding anniversary, both Pastor and Pastor Garu. May God bless your family abundantly. May God bless your ministry abundantly. May God bless you all. Thank you all. అయితే ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ బ్రదర్. మరి బ్రదర్ మీరు ఒక మాట పెట్టుకు చెప్పండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, 18th వెడ్డింగ్ యానివర్సరీ టు పాస్టర్ గారు అండ్ అవర్ పాస్టర్ గారు. చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇది చాలా మాకు ఇన్స్పిరేషన్. మా ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి, కానీ మీ ఫ్యామిలీని గుర్తు చేసుకున్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఫస్ట్ సార్ పాస్టర్ గారు ఎప్పుడు కలిసినప్పటికీ వాళ్ళ అన్నయ్య గారిలాగే హ్యాపీ మూమెంట్ తో అందరినీ విష్ చేస్తుంటారు. ఆ విధంగా మేము ఈ సమయానికి అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం మీ పాస్టర్ గారు. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ చాలా జరుపుకోవాలని, వీళ్ళ జీవితం చాలా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కృష్ణ ఒక మాట చెప్పండి అమ్మా. అమ్మా భవిష్యత్తు చేయండి. కృష్ణ ఒక మాట చెప్తాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పాస్టర్. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పాస్టర్ గారు అండ్ పాస్టర్ గారు. మీ నుండి మేము అనేక విషయాలు నేర్చుకోవాలి. మేము కూడా మీకులా తగ్గించుకొని ప్రతి విషయంలో మిమ్మల్ని ముందుగా తీసుకొని అదే శ్రమలో మేమందరూ నడవాలి. మాకు కూడా ప్రారంభం. ముందుగా దేవదేవునిగా ఇగరికి అమ్మగారికి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇగరికి అమ్మగారికి. అయితే ఈ వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుడు చెప్పిన విషయం నిజంగానే అంటే మీ సంఘంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇగరిని అమ్మగారిని మేము గమనిస్తుంది ఏంటంటే ఒకరికొకరు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు. అందరితో కూడా ప్రేమగా ఉంటారు. ఆ ప్రేమని మేము కూడా నేర్చుకోవాలి. మేము కూడా మా జీవితాల్లో అన్ని ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఇద్దరు కూడా ఎప్పుడు ఇద్దరు చాలా స్మైలీ ఫేసెస్ తో ఉంటారు. ఎప్పుడు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు అన్నట్టే ఎప్పుడు దేవుల్లో ఆనందిస్తూ ఉంటారు. అది దాన్ని మనం కూడా దేవుల్లో ఆనందిస్తూ ఉండాలని నేర్చుకుని మనం కూడా అలా జీవించాలని కోరుకుంటున్నాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పాస్టర్ మీరు చాలా అంటే రోల్ మోడల్ ప్రతి విషయంలో నేర్చుకుంటూ ఉంటాను. అండ్ ఈ వర్స్ అయితే నేను చాలా చూసాను.
Proverbs 31:11 and 12. The heart of her husband does safely trust in her, so that he shall have no need to spoil. She will do him good and no evil all the days of her life. ఈ రెండు విషయాలు అంటే నేను ఎప్పుడు ప్రే చేసుకుంటాను నా లైఫ్లో, నా కుటుంబం జీవితంలో జరగాలని. అది ప్రాక్టికల్గా మేడం నేను లైఫ్లో చూశాను. ఆ దేవుని ఎంతో స్థుతిస్తున్నాను. ఇలాంటి కపుల్ నా ముందు ఈ రాజ్యం వచ్చి దేవుడు నా ముందు పెట్టినందుకు. అండ్ హ్యాపీ వెడ్డింగ్ అందరూ సిస్టర్ గారు అండ్ బ్రదర్ గారు. నేను ఈ చర్చ్కి నేను బయట అయింది ఒక 8 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. అయితే సిస్టర్లో నేను చూసింది ఏంటంటే ఒక వర్క్ బ్యాలెన్స్, ఒక పక్కన చర్చ్ అంటే ఒక సంఘ కాపరికి సహకారిగా ఉండే సహకారి ఎలా ఉండాలి, నెక్స్ట్ మన ఇంట్లో పనులని చక్క పెట్టుకోవడం, వాళ్ళు ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకోవడం, ఇదంతా బ్యాలెన్స్ చేయడం నేను సిస్టర్ నుంచి ఇన్స్పిరేషన్ అనమాట. నేనైతే కొన్ని సార్లు నేను వెక్స్ అయిపోతా ఉంటాను పిల్లలు బ్యాలెన్స్ చేసుకోవడం, నేను ఇంట్లో పనులు. కాకపోతే ముస్లిం ఎప్పుడు ఆ వెక్స్ అయిపోయిన నేచర్ నేను ఎప్పుడు చూడలేదు. బ్రదర్ ఎప్పుడు పెళ్ళి వచ్చినా సిస్టర్ గారు కరెక్ట్ చేస్తాను చాలా సంతోషంగా చెప్తారు. అలా అందరూ చెప్పలేరు. అంటే ఎక్కడో చోట ఇగో హర్ట్ అవుతుంది. ఏదో ఒక 100 సార్లు ఒక్కసారో 10 times కానీ బ్రదర్ ఎప్పుడు ఇగో హర్ట్ అవుతున్నా నా కరెక్షన్కే అనేది పాజిటివ్ యాంగిల్ నాకు చాలా అందరూ ఒప్పుకోరు. బ్రదర్ ఎలాంటి కన్వర్షన్ కూడా నన్ను ఒప్పుకుంటా ఉంటారు బహిరంగంగా. అది సిస్టర్ బ్రదర్లో మాకు అది నచ్చుతుంది. మీరు ఎప్పుడు ప్రతి విషయం ఒక ఇన్స్పిరేషనే. రిసీవ్ చేసుకోవడంలో ఎంత వర్క్ ప్రెషర్ ఉంది, ఎవరు వచ్చినా రిసీవింగ్ కానీ ఇక్కడ చర్చ్ యాక్టివిటీస్లో వాళ్ళు మేనేజ్ చేసేది కానీ అంతా చాలా ఇన్స్పిరేషన్ నాకు ఇన్ని ఇయర్స్ నుంచి. నేను కూడా దాని నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటాను అలా ఉండాలని. మాకు కూడా ప్రార్థన చేయండి. మన సంఘ విస్తరణలో కూడా మీ అందరి అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ పాఠశాల విషయంలో అయితే మేము చాలా నేర్చుకోవాలి. ఎప్పుడు స్మైల్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఏ టెన్షన్ మేడంలో కనిపించదు. మేము అందరం అనుకుంటాము మేడంకి ఎప్పుడు కోపం రాదా ఏమి. ఇవన్నీ మేము కోపం వచ్చినా ఏమొచ్చినా సంతోషం వచ్చినా తొందరగా మేము మా ఫేస్లో కనిపిస్తుంది. మేడం ఫేస్ అసలు ఏమీ కనిపించదు. ఆ మేడం చూస్తూ ఉంటే సార్ ఎప్పుడు ఎప్పుడు మేడం పొగుడుతున్నా ఏం చేసినా మేడం సార్ చూస్తూ ఉంటారు. మేము సార్ అంటే చూస్తే మేము ఆనందిస్తాము. వాళ్ళిద్దరూ మంచి అన్యూన్యంగా ఉంటారు. అలాగే మేము కూడా మా కుటుంబాలు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మేడం గారు వాళ్ళ సార్ని తిడతారంట కదా, ఆ తిట్లు కూడా కొంచెం మాకు కూడా నేర్పిస్తారు. జయదృష్టి గారు కారణం చెప్తారు. అంకుల్ గారు దానం చేస్తారు. మీరు చెప్పాలి. అలాగే ఒక తెల్ల మొక్కలను ఒక నల్ల మొక్కలు మనం ఎలా చూస్తామంటే 3 పిల్లల్లోనే చూస్తాం. తెల్ల మొక్కలు నల్ల మొక్కలు. పాస్టర్ ఎప్పుడు కూడా తెల్ల మొక్కల్లాగే ఉంటారు. అసలు గోసు నవ్వులు, అతను సిరి నవ్వులు మేడంకి ఎంతో ఇష్టమైనవి. మా మేడం మాటలు కూడా అందరికి ఎంతో ఇష్టము. అలాగే జీవించాలని. అలాగే మరి పెద్దలు వాక్యాన్ని చెప్పారంటే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మారాలని. మనం ఈ జన్మల్లో కష్టపడుతున్న ఎలాగా ఎదిగించి మన చర్చి ఎలా వద్దేలాగా, మన చర్చి ఎలా బాగుపడాలో, మన చర్చిని ఎలా ముందుకెళ్ళాలనే వాక్యాలు ఈరోజు నిలిచించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే మనం నేర్చుకోవాలని నేను మళ్ళీ చేసుకుంటాను. ఏదో పేర్లు అన్నమాట. గారు అంకుల్ గారు మీరు కూడా రండి, ముందుకు వచ్చేది దయచేసి రండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బ్రదర్ పేరెంట్స్. మేడము బ్రదర్ నాకు ఇప్పటికీ 30 years నుంచి పరిచయం. మేడంలో ఉన్న ఫేస్లో కనిపిస్తే చాలా నాకైతే ఎంతో ఆనందం అనిపిస్తుంది. కానీ అనిపించింది ఈరోజు బ్రదర్ చెప్పగానే ఎక్కడో ఉంది బ్రదర్ లాంటిది ఈరోజు బ్రదర్ బయట పెట్టేస్తారు.
మేడం ఎంత శాంతంగా ఉంటారంటే ఏదో వెనక్కి ఉంది, కోపాలు కూడా ఉన్నాయని, కానీ అది మనకు నేర్పించేది అనుకుంటున్నాను. అయితే బ్రదర్ మేడం మీకులాగే మేము కూడా ఉండాలని, మేము ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను మేడం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అంటే ఇక జానకి గారు బాబు, యాక్చువల్గా యానివర్సరీస్ చేసుకుందామనే మనసు ఉంటాము, అది చాలా గొప్ప విషయం. ఈ ప్రత్యేకమైన సందర్భం, సమయం, ఈ కలయిక, ఇటువంటి ఇద్దరు ఆలోచన ఒక అద్భుతమైన అనుభవం అన్నది. అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయడానికి వీళ్ళు కృషి, దేవుడు వీళ్ళని 100 సంవత్సరాలు ఈ మాదిరిగానే జీవించాలని పెద్దవాళ్ళుగా నేను జీవిస్తున్నాను. మాదిరిగా మరి సంఘం అంటే కుటుంబాలు, ఆ కుటుంబాలకి వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండటం దేవునికి ఎంతో మహిమ. మరి దేవుడు కూడా కుటుంబాన్ని సంఘాలుగా ప్రపంచంగా తయారు చేశారు కనుక వీరికి అతి అద్భుతమైన అనుభవం ఉన్నందుకు ఇంకా అనేకమైన యానివర్సరీస్ చేసుకోవాలని, ప్రభు వీళ్ళని దీవించాలని, వీళ్ళ కుటుంబాలని, వీళ్ళు చేస్తున్న పనులు, వీళ్ళు చేస్తున్న పరిచర్యని ఇంకా 30 రోజులు వీళ్ళు త్వరగా చేస్తున్న దీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ థ్యాంక్ యూ అంకుల్ గారు. మరి ముగింపుగా మేము ఇద్దరు పాట పాడితే, పల్లవి పాడితే దేవుని స్తుతించి పాడేది ముగిద్దాం. ఇద్దరు కలిసి పాడతాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యూట్యూబ్ లైవ్ లో ఉన్న వారికి, ఇక్కడ ఫిజికల్గా వచ్చి మమ్మల్ని ఆశ్రయించిన వారందరికీ మరి మీ అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కేక్ కట్ చేయడానికి ఎవరైనా సిస్టర్ ఒక్కరు రండి, ఎవరైనా కాలువన సిస్టర్ ఒక్కరు రండి. కేక్ కట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అట్లా తింటున్నావా? తనకు ముందు ఓకే తింటే వద్దు, ఒక తర్వాత చేద్దాం సార్.
రండి సార్ ఐదో పన్నీర్ కూడా ఓకే ఏదైతే ఫోన్